టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్తో పోలీస్ స్టేషన్లో సీడీ విషయంలో ఎక్కడికో వెళ్ళాల్సిన వాళ్ళు మీరు ఎయిర్పోర్ట్ నుంచి స్టేషన్కి ఎలా వచ్చారు సార్, మీరు వచ్చారంటే మీరు మారారు అని అంటాం పోసాని కృష్ణమురళి జరుగుతోంది. మీరు మారారు సార్, మీరు మారారు అని అనటం జరుగుతుంది. అయితే రాజకీయాలు కూడా అలానే మారిపోయాయి. బంధుత్వాలు, పిలుపులు, ఆహ్వాన పత్రికలు ఇవి కూడా అలానే మారిపోయాయని చెప్పాలి. ఎందుకనంటే వాట్సాప్ గ్రూపులకి పరిమితం అయిపోతుంది. ఇంతవరకు ఇళ్ళకి వెళ్ళి పిలిచేవాళ్ళు, వాళ్ళు ఇచ్చే టీయో టిఫినో తిని కాసేపు ఆ ఊరి విషయాలు వీళ్ళు ఈ ఊరి విషయాలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ప్రస్తుతం అలాంటి పట్టింపులు లేకుండా పోయాయి. చావుకైనా పెళ్ళికైనా దేనికైనా సరే వాట్సాప్ గ్రూపుల్లో కార్డేస్తున్నారు, జరిగిపోతుంది. రాజకీయాల్లో కూడా ఇదివరకు సంబంధించి ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు మీడియాని పిలవడానికి కూడా. ఇప్పుడు అది కూడా ఏదో ఒక గ్రూపులో పోస్ట్ చేయటం, వచ్చేవాళ్ళు వస్తున్నారు, రాని వాళ్ళు రావట్లేదు, కవర్ చేసేవాళ్ళు కవర్ చేస్తున్నారు, కవర్ చేయని వాళ్ళు కవర్ చేయట్లేదు. కవర్ చేయట్లేదు ఏంటని అడిగేవాళ్ళు లేరు, వచ్చిన వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు. ఏదో ఒకరిద్దరం తప్ప మిగిలిన వాళ్ళు ఆ నాయకులకు తెలిసే పరిస్థితి కూడా లేదు. అలాంటి అవకాశం కూడా రావట్లేదనే చెప్పాలి. ఇలా పోను చివరికి మీడియా రంగం అనేది అవసరమైన వాళ్ళు తప్ప అనవసరంగా ఉన్న వాళ్ళు ఎవరో కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. ఇలా ఒక 5 ఏళ్ళు పోతే చివరికి ఎవరు మీడియానో, ఎవరు ఫోటోగ్రాఫరో, ఎవరు యూట్యూబరో, ఎవరు ఎలక్ట్రానిక్ మీడియానో, ఎవరు సోషల్ మీడియానో తెలుసుకోవడం కూడా కష్టమని చెప్పాలి. మరి ఆ రకంగా మారిపోవడం జరిగిందని చెప్పాలి. ఈ మార్పు ఎటువైపు వెళుతుందనేది $1 మిలియన్ ప్రశ్న అని చెప్పాలి.